చూసుకుంటే ఇవాళ సండే మార్నింగ్ స్టార్ట్ చేశాను. వాళ్ళ మార్నింగ్ టైం చూసుకుంటే 6:20 అవుతుంది. ఇప్పుడే గ్యాస్ ఫుల్ చేశాను. ఓకే, నిన్న 111 కిలోమీటర్ తిరిగింది. నిన్నైతే 111 కిలోమీటర్ తిరిగింది. 0 0. ఓకే, గ్యాస్ చూసుకుంటే ఫుల్. ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. మార్నింగ్ మనం 6:30 స్టార్ట్ చేస్తే టైం 7 అయింది. అరగంట వేస్ట్ అయిపోయింది. ఇప్పటిదాకా మనకు ఒక్క ట్రిప్ కూడా పడలేదు. అది ఊబర్లో ట్రిప్ పడలేదు అని చెప్పి ర్యాపిడో ఆన్ చేసుకున్నాను. ర్యాపిడో కూడా పడలేదు మనకి. ఊబర్లో ఒక ట్రిప్ పడింది, రిసీవ్ చేసుకున్నాను. ఓకే చేసుకున్నాను. వెళ్దామని చెప్పి ఒక 1/2 కిలోమీటర్ కూడా వెళ్ళలేదు. అంతలో వాడు క్యాన్సిల్ చేసుకున్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా వాళ్ళ సండే ఏంటి, మాకు సండే ఎలా ఉంటుందో ఏంటో. మనకు ఎయిర్పోర్ట్ ట్రిప్ పడింది. ఎయిర్పోర్ట్ ట్రిప్ పడిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ డే మనకు ఎయిర్పోర్ట్ పడింది అనమాట. రాగానే మళ్ళీ వెంటనే పిన్ పడిపోయింది. కాస్త గ్యాస్ ఖాళీ అయింది, ఎక్కువ లేదు. మనకి ఎయిర్పోర్ట్కి ఫస్ట్ ట్రిప్ పడింది కదా, అది కొత్తపేట నుంచి మనకి రామకృష్ణాపురం నుంచి కొత్తపేట నుంచి శంషాబాద్కి పడింది. అది క్యాష్ కట్టెడ్ 63 అయితే 46 వచ్చింది మాకు, 446. ఆ తర్వాత వచ్చేపాటికి మనకి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్వ్యూట్ మాల్కి పడింది. అది క్యాష్ కట్ట 750 అయితే 12 కట్ట తీసేసి 428 మనకు వచ్చింది. టోటల్ చూసుకుంటే మనకి 874 అయింది. 2 ట్రిప్స్ అయిపోయాయండి, చూసారు కదా. 874 అంటే మార్నింగ్ ఏమైందంటే మాకు చాలా టైం వేస్ట్, బడంపేటలో అక్కడ వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఏం మనకు పడలేదు. ఒక పడింది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత చాలా టైం వరకు పడలేదు. నేను కాస్త ముందుకు వెళ్ళిపోయాను. ఆ తర్వాత నాకు ఎయిర్పోర్ట్ పడింది. పర్వాలేదు, మనకి అమౌంట్ తక్కువే. చాలా టైం వేస్ట్ అయింది మార్నింగ్ పూట. ఆ టైంలో ఇంటికాడ ఉండి టిఫిన్ తినొచ్చినా పోయేది మనకి. ఇబ్బంది లేదండి. అది వాళ్ళ సండే కదా, చూద్దాం. ఊబర్ ఓలా కాదులేండి, ర్యాపిడో, రెండు ఆన్ చేసి పెట్టాను వాళ్ళ చోట రీఛార్జ్ చేశాను వాళ్ళ. చూద్దాం ర్యాపిడోది వన్ డేది చూద్దాం, దాంట్లో ఏమైనా సంపాదన ఉంటుందో లేదో, ఏమైనా మార్పు ఉంటుందో. వాళ్ళ సండే కదా, అవకాశం ఉంది, అందుకని రీఛార్జ్ చేశాను. ట్రిప్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో 3 ట్రిప్స్ పడ్డాయి. 6 గంటలు మా ఆన్లైన్లో ఉంటే అర్థం మా సంగతి. చూసారా, ఇది 3వ ట్రిప్పు. ఇది మాదాపూర్ నుంచి మళ్ళీ గండిపేటకు పడింది. ఈయన ఏం చేశాడంటే, ఎక్కడైతే దిగాడో మళ్ళీ ఏమన్నా అంటే నేను మళ్ళీ రిటర్న్ వెళ్తాను, ఉంటావా అన్నాడు. ఉన్నాను. దానికి 350 ఇచ్చాడు నాకు. ఎగస్ట్రా ఒక 5 కిలోమీటర్స్ తిరిగాడు. అందుకని ఒక మొత్తం కలిపి 350 తీసుకున్నా అతని దగ్గర. అది అయిపోయిన తర్వాత మనకి వచ్చింది, ఇది పడింది 340 ఒకటి, అది 263 వచ్చింది మనకి. ఇది వచ్చేపాటికి విఠలరావు నగర్ మాదాపూరు. ఇది వచ్చేపాటికి మనకి శంషాబాద్ దగ్గరలో పడింది అనమాట. లాస్ట్ ట్రిప్ అనేది మనకు శంషాబాద్ దగ్గరలో పడింది. దేవతా బౌలి అని. ఇది శంషాబాద్ దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గరే. ఇప్పుడు నేనేమో ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. నేను అది గ్యాస్ పెట్టడానికి కూర్చొని నుంచున్నాను అనమాట. చూసారా లైన్ ఎలా ఉందో. మనం ఇక్కడ ఉందాం ఇంకా. ओ माय गॉड बाहरी थे आप लोग, अंदर अलाउ नहीं था, बाहरी थे. గ్యాస్ కొట్టిద్దాంలే అని. టోటల్ చూసుకుంటే 18-20 అయింది మంది. చెప్పింది మీకు అర్థమైందో లేదో. ఇప్పుడు గ్యాస్ కట్టడానికి ఉంచున్నా కదా, ఇక్కడికి నెంబర్ పెడితే పర్వాలేదు, ఇక్కడే ఏదో తినేసి వెళ్ళిపోవచ్చు. లేదు నెంబర్ పడదు, నెంబర్ ఇట్టాగే ఉంది, తగ్గట్లేదు పెరగట్లేదు అంటే, ఫ్లోటింగ్ లేకపోతే ఇంక ఇంటికి వెళ్ళిపోయి అన్నం తినేసి అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి మళ్ళీ. ఎయిర్పోర్ట్లో ఎంతసేపు చూసినా మనకు ట్రిప్పులు పడలేదన్నమాట. చాలాసేపు చూశాను, అప్పటికి పడలేదు. లాభం లేదని ఇంటికి బయలుదేరాను. ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం అన్నం అక్కడ తినేసి కాసేపు అడ్డం పడి 1 గంట ఉండి ఇంకా మెల్లగా అక్కడ నుంచి మళ్ళీ ఆన్ చేశాను. ఇంటికాడ నుంచే ఇంట్లో ఉండి ఆన్ చేశాను. ఒక ట్రిప్ పడిపోయింది నాకు. శంషాబాద్కి పడింది. అంటే ఎయిర్పోర్ట్ పడలేదు, దాని పక్కన శంషాబాద్కి పడింది. వచ్చేసాను. అది అమౌంట్ ఏమో 400 చిల్లర చూపించింది, కానీ మనకి ఇచ్చింది 400. ఏం చేస్తాం ఇంకా, అట్లా చేస్తుంటే. ఇదే 405 అంట. ఇదేమో దీన్ని అంటారు నెగిటివ్ బ్యాలెన్స్ అని. ఈ బ్యాలెన్స్ మైనస్ ఉంది. ఇప్పుడు ఈ మైనస్ 1600 కొంటే 1600 ఉంటే మనకి ఇంకా మనకు పడవు, ఇంకా ట్రిప్స్ పడవు. కానీ ఆన్లైన్ ట్రిప్స్ పడతాయి. మనకి ఏదో బుకింగ్ పడింది, ఊబర్ పడలేదు కానీ ర్యాపిడో పడింది. ఏదో ఒకటి చేసుకుందాం. ఇది ఆఫ్ చేస్తాం, ఇది ఆఫ్ చేసి అది ఆన్లైన్ చేద్దాం. చూసుకుందాం, మంచిదే.
ట్రిప్ వచ్చింది, చూద్దాం వచ్చి మనకి కనెక్ట్ అయిద్దా కనెక్ట్ అవ్వదో. పోయింది, లేట్ అయింది కాబట్టి పోయింది. ఎన్నిక చూసుకుంటే మనకి మైనస్ బ్యాలెన్స్ అయితే మనకి ఇది వాళ్ళ ఎన్నింగ్స్ 226, ట్రిప్స్ వచ్చి 6 ట్రిప్స్. ఇంతే జరిగింది. ఇందాక ర్యాపిడో పడింది కదా, ఇందాక ర్యాపిడో పడింది ఎన్నింగ్స్. టోటల్ మనకి కిలోమీటర్లు చూసలేదు. నాకు అమౌంట్ వచ్చింది 757. ఆర్డర్స్ రివార్డ్ పాయింట్ ఇది వాడి చాలా రోజులైంది, ఎందుకు తెలియట్లేదు మనకి ఇది శంషాబాద్ నుంచి ఇక్కడ పడింది కాజాగూడకి. ఎన్ని కిలోమీటర్లు అర్థం కావట్లేదు మనకి. ఓకే, ఇది వచ్చి 757. మన గ్యాస్కి ఒక 150 తీసేసిన, ఒక 50 రూపీస్ మనం దేనికి టోల్కి తీసినా మనకి ఒక 500 మిగిలినట్టే. టోటల్ వచ్చి 757. కమిషన్ సేవ్డ్ 2009 రూపీస్. నేను వాళ్ళ ఒక్కరోజు రీఛార్జ్ చేశాను. మనకి అమౌంట్ చూసుకుంటే 5855 రూపాయలు అయ్యాయి అమౌంట్ అయితే. ట్రిప్పులు వచ్చి వాటికి 24 ట్రిప్పులు చేశాను. మార్నింగ్ కాడ నుంచి మనం చూసుకుంటే 24 ట్రిప్పులు. సారీ, అంతకుముందు కొన్ని ట్రిప్పులు చేశా కదా, అవి తీసేస్తే 17 ట్రిప్పులు చేయాలి. 17లో ఎన్ని చేశాను, 16 ట్రిప్పులు చేశాను అనమాట. మొత్తం 16 ట్రిప్పులు చేశానండి. 16 ట్రిప్పుల్లో మనకు 5555 రూపాయలు అయ్యింది. ఇది కాకుండా ర్యాపిడో ఒక ట్రిప్ ఒకటి చేశాను, అది 700 చిల్లర అయింది. అది కాకుండా మామూలుగా ఒకటి బాడీగా మాట్లాడి సేమ్ ఒక మనిషిని దింపిన తర్వాత అతను మళ్ళీ అక్కడికి వెళ్తానంటే మళ్ళీ అది విడిగా చేశాను. అది కూడా దీని ఊబర్ లెక్కలు రాదు. అది ఒక 350 చేశాను. 350 ప్లస్ 750 చిల్లర, అంత దగ్గర ఒక 1010. ఓకే, 1100 ఇది. తర్వాత అమౌంట్ ఇది. ఇప్పుడు లాస్ట్ ట్రిప్ ఒకటి ఉంది, అది చెయ్యాలి. అది చూద్దాం అయిద్దో లేదో, 4 లోపు చేయాలి. ప్రస్తుతానికి కొండపూర్ వెళ్తాను, కొండపూర్లో పడిద్దని చూద్దాం. అక్కడ పెడితే మనం మంచిది. ఓకేనండి, చూద్దాం. ఇదండి ఇప్పుడు దాకా మనకు అయింది అమౌంట్ 5855 రూపాయలు. టైం చూసుకుంటే టైము 2 వస్తుంది, 2:20. 7 ట్రిప్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు దాకా 10 ట్రిప్పులు చేశానండి. ఇంకో ట్రిప్ మిగిలింది, ఆ ట్రిప్ చేస్తే టోటల్ అమౌంట్ యాడ్ అయింది మనకి. ఇంకా టోటల్ అమౌంట్ ఇంకా యాడ్ అవ్వాలంటే మనకి ఆపర్చునిటీస్ కదా మనకు కావాల్సింది. సారీ అది దీనికి ఒక ట్రిప్ మిగిలింది అనమాట. ఒకే ఒక ట్రిప్ చేస్తే మనకి 1900 అవుతాయి. చూద్దాం, ఇది 4 లోపు చేయాలి. కొట్ట పూర్తి చేశాను. చాలా పడ్డాయి కానీ మ్యాచింగ్ కాదని వచ్చేసాను ప్రతిదీ. ఎందుకో తెలియలేదు, వాళ్ళు కావాలని చేశాను అనుకున్నా. లాస్ట్లో ఎట్టాకొట్ట పడింది నాకు. ట్రిప్ పూర్తి చేశాను 4 లోపే. చూడండి ఇప్పుడు అమౌంట్ ఎంత ఉందో. ఇది 7148. అంతకుముందు 6148 ఉంది. ఇది యువర్ క్లోజ్ ది రీచింగ్ ది యువర్ వెస్టల్ గోల్ అని. అంటే మాకు 1100 రూపాయలు వచ్చాయన్నమాట మనకి. కోట పూర్తయింది అనమాట మనకి. 25 ట్రిప్స్ అయిపోయి, ఇంకోటి 25 ట్రిప్స్ అయిపోయి ఒక 20 ట్రిప్ చేయాలి. ఏంటి అరగంటలో అయిద్దా? ఇది వదిలేయడం. ఇంకా నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు చూస్ చేసుకోమని, నేను చూస్ చేసుకోవట్లేదు. అయింది 7665 రూపాయలు. ఓకేనా, 18 గంటలు చేస్తే మనకి మిగిలింది ఇంత. పాయింట్స్ వచ్చి ఇంత, ట్రిప్స్ వచ్చి 18 ట్రిప్స్. ఓకేనా, టోటల్ మాకు గ్యాస్ కాలింది 777. ఓకేనా, ఆదివారం చేస్తేనే ఇలా అయిందండి. ఆదివారం కాబట్టి మనకి అటు వెళ్ళినా ఎందుకంటే కాస్త బాడీలు పడ్డాయి. ట్రిప్పులు పడ్డాయి. ట్రిప్పులు పడడం వలన మనకి తొందరగా అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు ఇంటికి వెళ్ళి నిద్రపోదామండి. ప్రస్తుతానికైతే మనకైతే బిల్లు ఇది, అమౌంట్ ఇది. ఏమైనా మార్పు అయితే తర్వాత నేను వీడియో ఎడిట్ చేస్తాను కదా, అప్పుడు మొత్తం కలిపి వేసేస్తాను. ఇప్పుడు తెలిసిపోయింది మన అమౌంట్ ఎంత అనేది. ఈ ట్రిప్ 7 నైట్, ఇది 9, 10. ఏంటంటే మనకి ఆ టైం తర్వాత వెంట ట్రిప్స్ పడుతుండయి. ఇదేమో 11. ఆ తర్వాత మనకు టైం ఏం దొరకలేదు నాకు ఎడిట్ చేయడానికి. 12 ట్రిప్ ఇది. 13, 14 ట్రిప్స్.
15, 16, ఆ తర్వాత 17, ఆ తర్వాత వచ్చేప్పటికి ఇంక 18. ఈ ట్రిప్కి వచ్చిన తర్వాత మనకి అయిపోయింది. మనకి బోనస్ డబ్బులు కూడా వచ్చేసాయి 1100. లాస్ట్ ట్రిప్ ఇదే మనది. లక్ష్మీనగర్ నుంచి మనకి రాజీవ్ గాంధీ ఇండస్ట్రీ ఎప్పుడు పడింది. టోటల్ అమౌంట్ అయితే ఇది. ఊబర్ కాకుండా విడిగా చేశాం కదా, ఒక 350 రూపీస్ చేశాను. దానికి ప్లస్ చేసుకుంటే మనకి ఇంత అవుతుంది. అది కాకుండా ర్యాపిడోలో 750 వచ్చింది. ఆ 750 యాడ్ చేస్తే మనకి ఇంత. దీని నుంచి మనం ఇప్పుడు గ్యాస్ తీసేయాలి. గ్యాస్ తీసిస్తే ఫైనల్ అమౌంట్ అనేది మనకు వచ్చింది. ఫస్ట్ గ్యాస్ 150 రూపాయలు పెట్టి కొట్టించాను, అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ టైం వచ్చి 500 పెట్టి కొట్టించాను, అదే అయిపోయింది. ఆ తర్వాత 540, అదే అయిపోయింది. లాస్ట్ ఫైనల్గా 620 పెట్టి గ్యాస్ కొట్టించాను, అది ఇంటికి వెళ్ళినప్పుడు. ఇంకా ఇది అయిపోతే మనం 90 నెంబర్స్ చేస్తే మనం మిగిలింది అమౌంట్ ఎంత. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।